హలో హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఒక 2 వీడియోస్ అయితే చూపిస్తున్నాను. ఈ సాంగ్ అనేది చాలా 2 డేస్ నుంచి ట్రెండింగ్లో ఉంది. సో ఈరోజు అయితే చేశాను. నేను షేక్ ఎఫెక్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ షేక్ ఎఫెక్ట్ అనేది అంత సెట్ కాలేదు ఈ సాంగ్ పైన. సో న్యాచురల్ టైప్లో చేశాను. ఒకసారి డెమో అయితే చూడండి. నేను 2 టైప్స్ అయితే చూపిస్తున్నాను. ఆ 2 విధాల్లో మీకు ఏ విధంగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఆ విధంగా అయితే చేసుకోండి మీరు ఎడిటింగ్ అనేది. ఇప్పుడైతే డెమో అయితే చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్ డెమో అయితే చూశారు కదా. మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఈవినింగ్ మీకు ఒక వెడ్డింగ్ వీడియో వస్తుంది. సో ఒక 10 PM నేను అప్లోడ్ చేస్తాను. ఆ వెడ్డింగ్ వీడియో కూడా మీరు చేసుకోండి నచ్చితే. సో ఈ వీడియోని కూడా మీరు ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను ఒక వెబ్సైట్ అనేది చూపిస్తున్నాను. మీకు వెబ్సైట్లో కావాలన్నా వెబ్సైట్లో రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే ఫోటో రూమ్ యాప్ అందులో కూడా చేసుకోవచ్చు. మీకు నేనైతే ఇక్కడ వెబ్సైట్లో చూపిస్తున్నాను. మీకు ఒకవేళ ఫోటోలో కావాలనుకుంటే మీరు ఫోటో రూమ్ యాప్ కామెంట్ చేస్తే నేనైతే ఆ లింక్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇక్కడ ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. మీ యొక్క బ్రౌజర్ మొబైల్లో ఇక్కడ సెర్చ్ బార్లో పిక్సెల్ కట్ అని సెర్చ్ చేసి ఈ వెబ్సైట్ ఒకటి వస్తుంది. దీన్ని ఓపెన్ చేసి మీరు కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్, అలాగే ఇక్కడ చాలా ఉంటుంది. మీ యొక్క ఫోటో క్వాలిటీ కూడా ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ లాస్ట్ ఆప్షన్ని. సో దాని గురించి వదిలేద్దాం, తర్వాత మాట్లాడదాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పైన క్లిక్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే మీకు అప్లోడ్ ఇమేజ్ అనేది వస్తుంది. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. డన్ పైన క్లిక్ చేస్తే మీకు కొద్దిగా టైం అనేది అప్లోడింగ్ అయ్యి ఇక్కడ మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఏం లేదు, మీరు జస్ట్ ఇక్కడ 1 క్లిక్లో డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫోటో డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇలా మీరు ఒక 4 ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ వచ్చింది. ఇక్కడ నేను అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మీకు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నేను బీట్ మార్క్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈజీగానే ఉంటుంది వీడియో అనేది, మీరు అంత కష్టపడాల్సిన ఏం అవసరం లేదు. సో ఇక్కడ నుంచి మీరు ఈజీగా బీట్ మార్క్ వేసుకోవచ్చు. ఒక 2-3 టైమ్స్ అనేది ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చండి. మీరు కింద ప్లస్ సెకండ్లోకి వెళ్ళండి. నేను 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇస్తాను. ఆ 2 బ్యాక్గ్రౌండ్స్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మీరు ఈ విధంగా అయితే చేసుకోండి. ఫుల్ స్క్రీన్ ఇక్కడ బోర్డర్ అండ్ స్ట్రోక్ని ఆన్ చేసుకొని ఇక్కడ వైట్ కలర్ అయితే ఇలా ఇంకో బ్యాక్గ్రౌండ్ని కూడా నీకు 2 బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను. సో ఈ 2 బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మీరు ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకొని బోర్డర్ అండ్ షాడోని ఆన్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా అయితే స్ట్రోక్ని వైట్ కలర్ అయితే పెంచుకోండి. ఇలా మీరు మిడిల్లో అయితే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే త్వరగా చెప్పేస్తున్నాను. సో ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గ్రూప్ చేసుకొని ఆ గ్రూప్ని ఎండ్ వరకు అయితే ఈ విధంగా అయితే జరపండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ రిమూవ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ ఏదైతే ఉందో ఆ ఫొటోస్ ఇక్కడ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. మీరు మెస్కిలో వెళ్ళేసి ఇక్కడ మీరు వీప్ ఎఫెక్ట్ని స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. యాంగిల్ పైన క్లిక్ చేసి ఈ విధంగా అయితే ఒక 90 degrees అయితే యాంగిల్ పెంచుకోండి. ఫెదర్ని లైట్గా ఈ విధంగా అయితే పెంచుకోండి. ఇప్పుడు ఎండింగ్ ఏదైతే ఉందో ఆ ఎండింగ్ని రైట్ సైడ్ అయితే జరపండి. మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ ఫోటోని. సో నేనైతే త్వరగా చెప్పేస్తున్నాను, మీరైతే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు బీట్ మార్క్ ఎక్కడ వేసుకున్నారో సో అక్కడ వరకు అయితే ఈ ఫోటోని జరుపుకోండి. తర్వాత కొద్దిగా ఇక్కడ ముందుకు వచ్చి ఇంకో ఫోటోని కూడా సేమ్ ఇలా చేసుకోండి. మీ యొక్క డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ మీ బ్యాక్గ్రౌండ్ ఫోటోని. సో ఈ విధంగా సేమ్ మళ్ళీ అదే వీప్ ఎఫెక్ట్ని మీరు కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే వేసుకోండి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి. సో మళ్ళీ సైజ్ తక్కువ చేసుకొని ఈ ఫోటోని కూడా సేమ్ ఇలా అయితే అడ్జస్ట్ అయితే వేసుకోండి మీరు. ఒకవేళ మీకు డ్రెస్సింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ మ్యాచ్ కాలేదంటే మీకు ఎఫెక్ట్లో బ్యాక్గ్రౌండ్ గ్రూప్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ లైట్లోకి వెళ్ళండి.
ఇక్కడ మీకు హౌస్ షిఫ్ట్ అని ఉందిగా, ఈ ఎఫెక్ట్ని మీరు స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇలా అయితే మీరు ఇలా పెంచుకుంటూ పోతే మీరు ఇక్కడ మీకు కలర్ అనేది ఈ విధంగా అయితే చేంజ్ అవుతుంది చూడండి, ఈ విధంగా. సో ఇలా అయితే ట్రై చేయండి. తర్వాత బ్యాక్ వచ్చండి, మళ్ళీ సెకండ్ ఫోటోని ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఇలా మీరు మీ యొక్క ఫొటోస్ అనేది ఫస్ట్ అడ్జస్ట్ అయితే చేసుకోండి ఇలా, ఈ విధంగా. తర్వాత ఈ ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి 2+2 అనేది వేసుకోండి. మీరు సెకండ్ ఏదైతే ఉందో అది మీరు పైకి జరపండి ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా పైకి జరుపుకుంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సెకండ్ ఏదైతే ఉందో అది ఇక్కడ వరకు అయితే చెప్పండి. ఎండింగ్లో మీరు లైట్గా కింద చేసుకోండి ఇలా. ఇప్పుడు చూడండి మీ ఫోటో అనేది ఇలా అయితే వస్తుంది, ఇలా ఈ విధంగా. సేమ్ ఈ కింది ఫోటో కూడా ఈ విధంగా అయితే చేసుకోండి. చాలా ఈజీగా అయితే ఉన్నది కదా వీడియో అనేది. సో తర్వాత మీరు కరెక్ట్గా అడ్జస్ట్ అయితే ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఇలా ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మీరు ఎఫెక్ట్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ బ్లర్ పైన క్లిక్ చేసి మోషన్ బ్లర్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీ యొక్క ఫోటో ప్రతిలో ఈ ఎఫెక్ట్ అనేది ఎండింగ్లో ఉండాలి. సో ఇలా ఉంటే మీకు బ్లర్ అయి వస్తుంది ఫోటో కింద నుంచి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒక లిరిక్ వీడియో కావాలన్నా లిరిక్ వీడియోలో ఇస్తాను, మీకు 2 వీడియోలు అయితే ఇస్తాను. ఒకటి బ్లాక్ స్క్రీన్ బ్రష్ వీడియో ఇస్తాను, ఇంకోటి లిరిక్ వీడియో అయితే ఇస్తాను. ఆ లిరిక్ వీడియోలో మీరు రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ లిరిక్ అంతా సెట్ కాలేదంటే మీకు కొద్దిగా ఆప్షన్ని మీరు జరపండి, ఫస్ట్ ఆప్షన్ని. సో మీకు లిరిక్ అనేది కరెక్ట్గా ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ అడ్జస్ట్ అయితే అయిందిగా, చూడండి ఇలా అయితే మీ యొక్క ఈ లిరిక్ వీడియోని ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత ఇప్పుడు కలర్ గ్రేడింగ్ కావాలనుకుంటే ఒక షేప్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా షేప్ తీసుకున్న తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. మీరు అదర్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ కాపీ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ని. ఇంకోటి ఇక్కడ మీరు సాచురేషన్ వైబ్రేషన్ ఉందిగా, ఈ ఎఫెక్ట్ని కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇంకో ఎఫెక్ట్ ఇక్కడ ఫ్రాక్చరల్ ఎఫెక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ ఎందుకంటే ఇక్కడ మీకు లైట్గా వాటర్లో మూవ్ అవ్వాలంటే ఈ ఎఫెక్ట్ అనేది యూజ్ చేయండి. ఇక్కడ నుంచి షేప్ ఎండ్ వరకు తీసుకొని ఇలా అయితే జరిపితే మీకు ఆ వాటర్ లెక్క అనేది మూవ్ అవుతుంది చూడండి. మీ యొక్క బ్యాక్ వచ్చండి, మళ్ళీ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడు అదర్స్ పైన క్లిక్ చేసి ఛానల్ ర్యాంప్ RGB ఉందిగా, ఈ ఎఫెక్ట్ని స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని ఈ విధంగా అయితే మీరు సెట్టింగ్ చేసుకుంటే మీకు కలర్ గ్రేడింగ్ అనేది అవుతుంది చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ B పైన ఉన్నదాన్ని G పైన అయితే సెలెక్ట్ చేసుకోండి, G ఆప్షన్ని. ఒకవేళ మీకు ఇంకొద్దిగా హార్డ్గా కావాలనుకుంటే వైబ్రేషన్ని ఈ విధంగా అయితే పెంచుకోండి లైట్గా. ఇప్పుడు చూడండి మీకు హార్డ్గా అయితే కలర్ గ్రేడింగ్ అయిందిగా, వైట్గా చూడండి. బ్రష్ వీడియో ఉంటుంది ఒక 5 సెకండ్స్ది. సో ఈ బ్రష్ వీడియోని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టైం అనేది తక్కువ చేసుకోండి. బ్రష్ వీడియోని రొటేట్ చేసుకోండి, ఇలా రొటేట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే వేసుకోండి. ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి డార్క్ అండ్లోకి వెళ్ళేసి మల్టీప్లే చేసుకోండి. మల్టీప్లే చేసుకుంటే మీకు బ్లాక్ కలర్లో వస్తుంది చూడండి ఇలా ఈ విధంగా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోని వస్తే లైక్ అయితే మర్చిపోద్దు, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీ యొక్క వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. జై హింద్.